వసంత బుతువు సువాసనాలతో ప్రకృతి కొత్త వర్ణాలను అద్దుకుంటూ తెలుగు ప్రజల జీవితాల్లోకి అడుగు పెడుతున్న పర్వదినం ఉగాది. యుగాది అంటే యుగానికి ఆది, అంటే కొత్త ప్రారంభం, కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలు, కొత్త సంకల్పాలకు శ్రీకారం చుట్టే రోజు ఉగాది. తెలుగు ప్రజల సాంప్రదాయంలో ఉగాది ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. పంచాంగ శ్రవణం నుంచి ఉగాది పచ్చడి వరకు ప్రతి ఆచారానికి ఒక ప్రత్యేక అర్థం ఉంది. ఈ సంవత్సరం పరాభావనామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. ప్రతి సంవత్సరం పేరు వెనుక కూడా ఒక ప్రత్యేకత, ఒక సందేశం ఉంటుంది. మరి ఉగాది విశిష్టత ఏంటి? పండుగ వెనుక ఉన్న ఆధ్యాత్మికత ఏంటి? పరాభావనామ సంవత్సర ఫలితాలు ఏమిటి? చూద్దాం ఈ స్పెషల్ స్టోరీలో. ఉగాది అంటే తెలుగు ప్రజల నూతన సంవత్సర ఆరంభం. యుగాది అనే పదం సంస్కృతంలోని యుగం మరియు ఆది అనే పదాల కలయికగా ఏర్పడి కొత్త యుగానికి శ్రీకారం అనే అర్థాన్ని ఇస్తుంది. పురాణాల ప్రకారం ఈ రోజునే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని విశ్వాసం ఉండడంతో ఉగాదిని అత్యంత పవిత్రమైన పర్వదినంగా భావిస్తారు. ఈ రోజున తెల్లవారుజామునే లేచి నూనెతో తలంటూ స్నానం చేయడం, ఇళ్లను శుభ్రపరిచి మామిడి ఆకులతో తోరణాలు కట్టడం ఆనవాయితీగా కొనసాగుతోంది. కుటుంబ సభ్యులు కొత్త బట్టలు ధరించి ఆనందంగా పండుగను జరుపుకుంటారు. దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేయడం, దైవ ఆశీస్సులు కోరుకోవడం ఈ రోజుకి ప్రత్యేకత. ఈ విధంగా ఉగాది రోజు ఆధ్యాత్మికత, సంప్రదాయం, ఆనందం ఇలా అన్నీ కలిసిన పర్వదినంగా తెలుగు ప్రజల జీవితాలలో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఉగాది పండుగలో అత్యంత ప్రత్యేకమైన అంశం ఉగాది పచ్చడి. ఈ పచ్చడిలో ఉండే 6 రకాల రుచులు తీపి, పులుపు, చేదు, ఉప్పు, కారం, వగరు మన జీవితంలోని వివిధ అనుభవాలకు ప్రతీకలుగా నిలుస్తాయి. తీపి సంతోషాన్ని సూచిస్తే చేదు బాధను తెలియచేస్తుంది. పులుపు ఆశ్చర్యాన్ని, ఉప్పు, కారం, వగరు మన జీవితంలో ఎదురయ్యే విభిన్న భావోద్వేగాలను ప్రతిబింబిస్తాయి. జీవితం కూడా ఈ రుచుల మేళవింపే అనే తత్వాన్ని ఉగాది పచ్చడి మనకు గుర్తు చేస్తుంది. అంతేకాదు ఈ రోజున పంచాంగ శ్రవణం కూడా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. పండితులు రాబోయే సంవత్సరానికి సంబంధించిన గ్రహగతులు, వర్షపాతం, వ్యవసాయం, ఆర్థిక పరిస్థితులపై అంచనాలు వినిపిస్తారు. ఈ విధంగా ఉగాది పండుగ మన సంస్కృతిని మాత్రమే కాకుండా జీవన తత్వాన్ని కూడా తెలియచేసే గొప్ప సంప్రదాయంగా నిలుస్తుంది. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరానికి ఓ ప్రత్యేక నామం ఉండడంతో పాటు ఆ పేరుకు అనుగుణంగా ఫలితాలు ఉంటాయని విశ్వాసం ఉంది. పరాభవనామ సంవత్సరం సాధారణంగా సవాళ్లను ఎదుర్కొనే కాలంగా భావించినప్పటికీ కృషి చేసేవారికి మంచి ఫలితాలు లభించే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. వ్యవసాయ రంగంలో మిశ్రమ ఫలితాలు కనిపించొచ్చని, వర్షపాతం కూడా కొంతవరకు అస్థిరంగా ఉండే సూచనలున్నాయని అంచనా. వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ సహనం, పట్టుదలతో ముందుకు సాగితే విజయాలు సాధించొచ్చని సూచిస్తున్నారు. ఆరోగ్యం, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉందని కూడా నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా ఈ పరాభవనామ సంవత్సరం కష్టాలను అధిగమించి ముందుకు సాగే శక్తినిచ్చే కాలంగా భావిస్తున్నారు. మొత్తానికి ఉగాది అనేది కేవలం పండుగ మాత్రమే కాదు, జీవితం ఎలా ఎదుర్కోవాలో చెప్పే గొప్ప సందేశం. సుఖం, దుఃఖం రెండూ సమానంగా స్వీకరించాలి, ఆశతో ముందుకు సాగాలి. ఇదే ఉగాది ఇచ్చే అసలు భావం. ఈ ఉగాది మీ అందరి జీవితాలలో ఆనందం, ఆయురారోగ్యాలు నింపాలని కోరుకుంటూ మీకు రాజ్ న్యూస్ ఛానల్ తరపున ఉగాది శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ ఉగాది.